సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం. ఇది చాలామందికి తెలిసినటువంటి సంఘటన అయినప్పుడు కూడా మీకు చెప్తాను. దావీదుకి 52 సంవత్సరాలు వచ్చేసినాయి. 52 సంవత్సరాలు. కావాలని వయసు కూడా చెప్తున్నాను. అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే యంగ్ ఫెలో, చాలా రొమాంటిక్ ఫెలో ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారేమో అని చెప్తున్నాను. 52 సంవత్సరం. అర్థమైందా? అయితే ఇందులో సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ టైంలో రాజులంతా కూడా యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజుగారు తమ డ్యూటీని చేయాల్సిన పని అది. యుద్ధం అన్నప్పుడు మీరు వేరుగా ఆలోచించొద్దు. డ్యూటీ. నైట్ వాచ్మెన్ ఏం చేస్తాడు? రాత్రి కాపలా కాస్తూ ఉంటాడు. అదేవిధంగా రాజుగారు ఏం చేస్తారు? రాజ్యాన్ని కాపాడతాడు, రాజ్యానికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. సో దావీదు చేయాల్సిన పని అది, కానీ చెయ్యకుండా ఇంట్లో ఉండిపోయాడు ఆయన. ఇది మొదటి తప్పు. చెయ్యాల్సింది చెయ్యకపోతే, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి, చెయ్యాల్సింది చెయ్యకపోతే ఖచ్చితంగా చేయకూడదు చేయటం మొదలు పెడతావు. పాపం ఏది చేయకూడదు చేయటం అనుకుంటారు, కాదు, చేయాల్సింది చేయకపోవటం. ఉదాహరణకి పొద్దున్నే లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి, ఇది చేయాల్సింది. ఆ రోజు బద్దకించి చేయలేదు, ఆ రోజు ఇంకా చేయకూడని పని ఏదో చేసావు. ఎందుకని? బలం తక్కువ ఉంది కాబట్టి, శక్తి తక్కువ ఉంది కాబట్టి, దేవునితో సంబంధం కోయాం కాబట్టి, అయ్యో పాపం చేశాను అని నువ్వు చేసిన పాపం గురించి చెప్తూ ఉంటావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది కాదు పాపం. ఏది? ఎక్కడ పాపం? ఎక్కడ చేయాల్సింది చేయకపోవడం. విశ్వాసులుగా మీకు చెప్తున్నటువంటి మాట ఇదే. దేవుడు నీకు నేర్పించిన పాఠాలు, దేవుడు నీకు చెప్పినటువంటి విషయాలు మర్చిపోతే అక్కడే స్టార్ట్ అవుద్ది పాపం. దావీదు ఆ పని చేయలేదు, ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే మనోడికి సాయంకాలం సాగా సమోసాలు తీసుకొచ్చి పెట్టేశారు. బాగా కడుపు నిండా సమోసాలు తినేశాడు. ఉల్లిగడ్డలు ఉన్నాయేమో సమోసాల్లో, బాగా కడుపు అంటే తేనుపులు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక అప్పట్లో మరి పాపం మనోడికి ఈనో ఉండేది కాదు, సోడా ఉండేది కాబట్టి మేడ మీద తిరుగుతున్నాడు అటు ఇటు. అర్థమైందా? కొంచెం బేవు తేనుపులు వస్తాయని. అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. మొదటి చూపు తప్పేం కాదు. ఇలా చూసాడు, స్నానం చేస్తున్నారు, వచ్చి ఉంటే బాగానే ఉండేది. అయితే మనోడి దృష్టి అలాగే వెళ్ళిపోయింది, అలాగే చూస్తూ ఉన్నాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే చేయాల్సిన పని చేయట్లేదు, చేయకూడని వాటికి మనసు వెళ్ళిపోతూ ఉంది. అలా చూస్తానున్నాడు. కిందకు వచ్చాడు, ఆగలేకపోయాడు. ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు, పడుకున్నాడు, స్నానం చేపించి పంపించేశాడు. అయిపోయింది, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అంతే. నువ్వు బ్లూ ఫిల్మ్ చూసి హిస్టరీ డిలీట్ చేసి ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకుంటే అయిపోయిందా? నువ్వు మొబైల్లో ఓ బ్లూ ఫిల్మ్ చూసి ఎవరికి తెలియదు అన్నట్లు మూసేస్తే అయిపోయిందా? చేతితో స్క్రీన్ పక్కకి తిప్పేయచ్చు. ఒక పక్కన సినిమా పెట్టుకొని, ఇంకొక పక్కన ప్రసంగం అయ్యగారి ప్రసంగం పెట్టుకొని, నేను వచ్చినప్పుడు అయ్యగారి ప్రసంగం, నేను లేనప్పుడు నువ్వు సినిమా చూస్తే దేవుడు చూడటం. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరిని? దావీదు చేసిన పని అది. ఎవ్వడికీ తెలియదు అనుకొని చేతులు కడిగేసుకొని కూర్చున్నాడు. అలాగే 3 నెలల తర్వాత ఆమె ప్రత్యక్షమైంది. అయ్యగారిని, ఎందుకు వచ్చావే నువ్వు? ఎందుకో తెలుసా? తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ కనబడితే లేనిపోయిన కోపం వస్తుంది మనకి. నీకు జరిగి ఉన్నది అలాగా. ఎందుకు వచ్చావు? సార్, నేను గర్భవతిని. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? 6 నెలలు అయిపోయింది సార్, ఆడు యుద్ధానికి వెళ్ళి. అవునా? ఆయన పేరేంటి చెప్పు నాకు. చెప్పాడు. ఆయన తీసుకొచ్చి ఒకసారి చూడండి. రాజుగారు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు రాజుగారు ఓ పనోడితో మాట్లాడుతున్నాడు, ఒక సైనికుడితో మాట్లాడుతున్నాడు. ఎల్రా నీ భార్యతో పడుకో అని అంటే పచ్చి భాషలో, సార్ అందరూ యుద్ధం చేస్తుంటే పడుకోవడానికి నేను ఏమన్నా పనికి మాలిన వాళ్ళ కనబడుతున్నానా? అది ఎవరికి తగిలి ఉంటుంది తెలుసా? దావీదుకి. నువ్వు రాజువి, నువ్వు పనికి మాలినోడు రా. ఇంట్లో సమోసాలు తిని పడుకుంటున్నావు నువ్వు. నేను అలాంటి పనికి మాలినోడిని కాదు, నేను పడుకోను. రాజుగారు ఏం చేస్తారు తెలుసా? పక్కన కూర్చోబెట్టి, మనకు పచ్చి భాషలో చెప్పాలంటే గ్లాసులో ఒక పెగ్గు తర్వాత ఇంకో పెగ్గు, తాగరా అని మొత్తం బాగా ఎక్కిన తర్వాత అప్పుడైనా వెళ్ళి పడుకుంటాడంటే, నేను పడుకోనని గుమ్మం దగ్గర పడుకున్నాడు. మందు తాగినటువంటి వ్యక్తి చెయ్యనటువంటి పాపం మందు తాగకుండా చేశాడు దావీదు. చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు ఎలా తన్నుకుంటూ వస్తుందో మీకు అర్థమవుతుందా? దావీదు చేసినటువంటి పని అది. ఇంకేం చేయాలో అర్థం కాక బెత్షెబా యొక్క భర్తని చంపేసి ఏమీ తెలియదు అన్నట్లు కూర్చున్నాడు. ఆ టైంలో దేవుడు
నాతాన్ని పంపించాడు. దావీదు నాతాను వస్తే ఏం చేశాడు తెలుసా? నాతాను మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. స్టోరీ అంతా చెప్పినప్పుడు దావీదు నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరి కాళ్ళ మీద? నాతాను కాళ్ళు. మొదటి స్టోరీలో ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? అకీష్ అనే శత్రు రాజు చేతులు. నీకు మాట చెప్పాను తెలుసా, దేవుడితో కనెక్షన్ పోతే ఎవడి కాళ్ళైనా పట్టుకుంటామన్నాను చేశాను నేను. దావీదు ఎవరు? రాజు. నాతాన్ ఎవరు? ఓ ప్రవక్త. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఈయన కాళ్ళ మీద పడితే లే, నా కాళ్ళ మీద పడతా, లే లే, నన్ను అడుగుతావేంటి? నన్ను అడిగితే దేవుడిని అడుకో, ఆయన ఏమైనా చేస్తే ఆయన చేస్తాడు అని అంటే, ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తన బాధతో రాశాడు. 34వ కీర్తన ఆనందంతో రాశాడు. రెండు ఒకసారి రాసినాయి. 51వ కీర్తన బాధతో రాశాడు, 34వ కీర్తన ఆనందంతో రాశాడు, 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు, 34వ కీర్తన క్షమాపణ పొందాననేటువంటి అనుభూతితో రాశాడు. ఆ టైంలో ప్రార్థన చేశాడు. అయితే దేవుడు క్షమించాడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి జరిగింది. ఏమంది తెలుసా? ఆ గర్భం ద్వారా పుట్టినటువంటి బాబు ఏమయ్యాడు? చెప్పండి నాకు, ఏమైంది? చెప్పండి, చెప్పండి మీరు. ఏమైంది? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు బాబు? ఎందుకు చనిపోయాడు బాబు? ఎందుకు చనిపోయాడు బాబు? వాళ్ళ నాన్న చేసిన పాపానికి. సార్, నాన్న పాపానికి బాబుని చెప్పేస్తాం అన్యాయం కదా అంటే, అన్యాయం నాన్నకే, కష్టం నాన్నకే, బాబు కాదు. బాబు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి? అది ఎవరు చెప్పారు ఆ మాట? దావీదు చెప్పాడు. వాడికి బాగలేదన్నప్పుడు ఉపవాసం అని ప్రార్థనలు చేస్తున్నాడు. వాడు చచ్చిపోయాడని తెలిసి దావీదుకి ఎలా చెప్పాలి తెలియక అటు ఇటు టెన్షన్తో తిరుగుతున్నారు. ఏంట్రా టెన్షన్ తిరుగుతున్నా? ఏం లేదు సార్. చెప్పండి రా, ఏమైంది? ఏమైందిరా సార్? బాబుకి బాబు ఇప్పుడు చచ్చిపోయాడు సార్. ఎందుకు తెలుసా? ఆ మాట ఎవడైనా ఇప్పుడే బాబు చచ్చిపోయాడంటే ఈయన చంపేయండిరా అంటాడు దావీదు. చంపేయాలండి అంటనే. ఆ భయంతో బాబు ఇప్పుడే చచ్చిపోయాడండి. అవునా? వేడి నీళ్ళు పెట్టండి. బిర్యానీ వాడు తీసినాడు రా. ఈడేవాడండి పిచ్చోడు. బాబు బాగాలేదంటేనేమో ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయాడంగానే వేడి నీళ్ళు పెట్టమన్నాడు, బిర్యానీ తెమ్మంటున్నాడని. సార్ బాగానే ఉందా? ఎర్రగడ్డమని వెళ్ళొచ్చారా? ఆడు బతుకున్నప్పుడు ప్రార్థన చేశాను రా, దేవుడు ఏమన్నా క్షమిస్తాడేమో నన్నని. చచ్చిపోయిన తర్వాత నేనేం చేయను? ఒకటే, బాబు నా దగ్గర రాడు, నేనే బాబు దగ్గరికి వెళ్తా. బాబు నా దగ్గర రాడు, ఎవరు? చిన్నబాబు. నేనే బాబు దగ్గరికి వెళ్తా. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. బాబు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర. అంటే దావీదు ఏం కోల్పోయాడు? ఒక మంచి సైనికుడిని కోల్పోయాడు. తాను కన్న కొడుకుని కోల్పోయాడు. అవునా కదా? ఎందుకని? తాను చేసినటువంటి తప్పుకి. అవునా కదా? స్థాయిలు ఎలా పెరుగుతున్నాయో మీరు చూశారు కదా. మొదటిసారి ఎవరు చచ్చిపోలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు. అవునా కదా? ఇద్దరు చచ్చిపోయారు. అయితే దేవుడు క్షమించాడు అంటారండి అన్నట్టు క్షమించాడు. ఎలా చెప్పంటారా? దావీదు బెత్షెబా ద్వారా కన్న మొదటి కొడుకు చచ్చిపోయాడు. బెత్షెబా ద్వారా కన్న రెండో కొడుకు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయన అవ్వాలా అసలు? రాజు అవ్వకూడదు. సొలొమోను రాజు అవ్వకూడదు. పెద్ద కొడుకు కాదు ఆయన, పెద్ద కొడుకు కాదు. కానీ దేవుడు సొలొమోన్ని రాజు చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను క్షమించాను అంటానికి ఇది నిదర్శనం. నీ మీద ఉన్న శాపం తొలగిపోయింది అంటానికి నిదర్శనం. ఇప్పుడు నీకు అర్థం, కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు దావీదు, కానీ నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. చివరి సీన్ ఇది చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం దీన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఆపుకోలేక, తట్టుకోలేక, సహించలేక పాపం చేశాడు. రెండోది, మంచి పనే చెడు పద్ధతిలో చెడు ఉద్దేశంతో చేశాడు. మూడోది, చెయ్యాల్సింది చేయలేదు, చెయ్యకూడదు చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు. మూడైనాయి కదా, ఇప్పటికే క్లియర్గా అర్థమైంది కదా. నాలుగోది, రాజుగారు దావీదు అయినటువంటి రాజు బాగా స్థిరపడిపోయి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అన్నాడు. సైనిక అధికారి వచ్చారు. రాజుగారు చెప్పండి, మరి మనకు సైనికులు ఎంతమంది ఉంటారు? బాగా ఫైట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటారులే సార్,
ఎంతమంది అంటారా కరెక్ట్గా ఫిగర్ చెప్పాడంటే, సార్ ఇప్పుడు అయ్యింది సార్ మనకి లేదురా, మనకు తెలియాలి. అయ్యగారు ఎప్పుడైనా మన యుద్ధం గెలిచామంటే మనకున్నటువంటి మందిని బట్టా, మనకున్నటువంటి సైనికుల్ని బట్టా కాదు కదా, మనకున్న దేవుణ్ణి బట్టి కదా, మనం లెక్కేసుకోవాల్సిన దేవుణ్ణి కదా, సైనికుల్ని ఎందుకు అని మొత్తం అంది. నేను చెప్తున్న మాట ఎట్లా పో, మొత్తం అందరు జనాభా లెక్కలు వేసుకొని రా అని అన్నాడు. అంటే మనోడు లెక్కలు వేసుకొని వచ్చేసాడు. వచ్చేస్తే అప్పుడు దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించి దేవుడు చాలా మంచోడు కాబట్టి ఈ గాదు ద్వారా దేవుడు దావీదుకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ ఇచ్చాడంటే, గాదు అనేటువంటి ఆయన వచ్చి, అయ్యా నువ్వు సైనికులను లెక్కేసావు కదా, లెక్కేశాను. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కదా నీకు ఇప్పుడు దాకా తోడుగా ఉన్నది, నువ్వు సైన్యం మీద ఆధారపడుతున్నావే, నీకున్నటువంటి అనుభవం మీద ఆధారపడుతున్నావే, నీకున్న డబ్బు మీద ఆధారపడుతున్నావే, నీకున్న స్నేహితుల మీద ఆధారపడుతున్నావే. కొంతమంది పాస్టర్లు తమకున్నటువంటి అనుభవం మీద ఆధారపడి బోధించడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది సేవకులు తమకున్నటువంటి గత అనుభవాలు బట్టి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఇది వరకంతా కూడా ఇక్కడ గెలిచాను కదా ఇప్పుడు గెలుస్తానులే అని వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, గత విజయం భవిష్యత్తు విజయానికి రుజువేం కాదు. ఎప్పుడైనా సరే నువ్వు దేవుడి మీద ఆధారపడాల్సిందే. దావీదు ఆ పని చేయలేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం అంటే, దేవుడు కోపం వచ్చి నా మీద ఆధారపడలేదు కదా, నీకు 3 ఆఫర్లు ఇస్తున్నాను. 3 ఆఫర్లు. నీకు బంజారా హిల్స్లో బిల్డింగ్ కావాలా, మహేంద్ర హిల్స్లో బిల్డింగ్ కావాలా, లేకపోతే సోరారం విలేజ్లో పెద్ద ఫ్లాట్ కావాలా అన్నట్లు 3 ఆఫర్లు ఇచ్చాడు. ఆఫర్ నెంబర్ 1, 3 ఏళ్ళు భయంకరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు కావాలా. రెండోది, 3 నెలలు శత్రు రాజులు నిన్ను ఎరగబాదేస్తారు, ఓకేనా. 3 రోజులు నేనే నీ మీద కష్టాన్ని పెడతాను. దావీదు అప్పుడుకు బుర్రొచ్చింది, చాలా తెలివైన పని చేశాడు. ఏమన్నా తెలుసా, బాధో మేలో నీ దగ్గరే ఉంటే బెటరు, ఆ 3 రోజులు నువ్వే నన్ను కొట్టు. దేవుడి దగ్గరకు వచ్చాడు. వస్తే జాగ్రత్త, మొదటి రోజు 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? మొదటిసారి దావీదు తప్పిపోయినప్పుడు ఎవరన్నా చచ్చిపోయారా? రెండోసారి ఒక్కళ్ళు, మూడోసారి, నాలుగోసారి 70,000 మంది. దీనికి కారణం ఎవరు? దావీదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. 4ఓసారి 70,000 మంది చచ్చిపోయారు. ఈ 70,000 మంది చచ్చిపోగానే దావీదుకి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటా వెళ్ళి, దేవా తప్పు చేసింది నేనే, నన్ను క్షమించు అని అడిగాడు. 24వ అధ్యాయం 17-18 వచనాలు. 24వ అధ్యాయం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించును, చిత్తగింపుము పాపము చేసిన వాణ్ణి. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడిని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దేవుడు అప్పుడు కనికరించాడు, దేవుడు అప్పుడు క్షమించాడు. పో అది చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఆయన ఎబిసిడ్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టి, 25వ వచనం చదువుతున్నాను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. తల్లిదండ్రులు, మనందరి ఇళ్లలో బలిపీఠం కట్టాల్సినటువంటి బాధ్యత మందే. దావీదు చేసిన పాపానికి 70,000 మంది చచ్చిపోయారు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి పిల్లలు నాశనం అవుతున్నారు. మీరు పాపం చేశారంటే మీరేదో దరిద్రమైనటువంటి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉంటున్నారు అని నేను అంటల్లా. అది అయి ఉండొచ్చు, నేను దాన్ని అంటలా. ఇంట్లో బలిపీఠం లేకపోవటం, ఇంట్లో ప్రార్థన లేకపోవటం, ఇంట్లో పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో పెంచలేకపోవటం అనేది. ఒక 4 ఏళ్ల క్రితం మండపేటలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కాన్ఫరెన్స్ దగ్గర ఒక 5,000 మంది వచ్చారు. రవి విన్సెంట్ అనేటువంటి ఆయన పెట్టారు. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఆ కాన్ఫరెన్స్కి. అయితే ఆ కాన్ఫరెన్స్కి వచ్చేటువంటి పిల్లలందరినీ కూడా పక్కకి తీసుకెళ్ళి వాళ్ళకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. 260 మంది పిల్లలు వచ్చారు. అర్థమైందా? అందుట్లో 3వ క్లాస్ దాటి చదివిన వాళ్ళు 244 మంది.
ఈ పిల్లలందరినీ కూడా ఈ 3 రోజులు వాళ్ళు పాటలు అవన్నీ నేర్పిస్తూ చివరి రోజు వాళ్ళ ప్రోగ్రాం పెట్టారు, అది నడిపించారు. అది అయిపోయినప్పుడు ఇక చివరిలో ఒక మాస్టర్ గారు లేచి, ఏమండి ఈ 244 మందిని చివరిలో ఒక పరీక్ష పెట్టాం, ఆ పరీక్ష యొక్క రిజల్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తామని అన్నారు. అందరూ వింటా ఉన్నారు, పరీక్ష ఏంటి, రిజల్ట్ ఏంటి అనేసి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ 244 మందికి కాగితం ముక్కలు ఇచ్చి, ఆ కాగితం ముక్క మీద వాళ్ళ పేరు కూడా రాయక్కర్లేదు, కానీ ఒక ప్రశ్నకు జవాబు రాయమన్నాం. ఏంటనంటే, ఒకవేళ యేసయ్య మీ పక్కన కూర్చొని మీ ఇంట్లో జరుగుతున్న విషయాల్లో నీకు బాధ కలిగించేది, నీకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నావో దాన్ని రాయి అని చెప్పారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు. అంటే ఈ 244 మంది జవాబులు రాశారు. ఈ 244 మందిలో 16 మంది తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా ఒకే విధమైన జవాబు రాశారు. అంటే ఒకే జవాబు కాదు, ఒకే విధమైన జవాబు. ఆ జవాబు ఏంటో చెప్పితే పిచ్చెక్కుద్ది మీకు. ఏమని రాశారు తెలుసా? యేసయ్యా, మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు. మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు. ఒకవేళ నీ పిల్లలకి కళ్ళగంతలు కట్టేసి నువ్వు ఆడియన్స్లో ఉన్నావని వాళ్ళకి తెలియకుండా ఇక్కడ నుంచో పెట్టి మీ ఇంట్లో జరుగుతున్న విషయాలేంటో ఉన్నట్లుగా చెప్పంటే, చెప్పితే చచ్చిపోతావు, సిగ్గుతో చచ్చిపోతావు, తలెత్తుకోలేక చచ్చిపోతావు. బలిపీఠం లేదు ఇంట్లో, ప్రార్థన లేదు ఇంట్లో, భక్తి లేదు ఇంట్లో, పిల్లలు బయటికి వెళ్ళి బజారు మనుషులు అయిపోయారంటే కారణం నువ్వు కాదు. దావీదు అలా ఎందుకైపోయాడు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను చూపించినటువంటి గర్వానికి 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది చచ్చిపోయారు. అప్పుడు కళ్ళు తెరుచుకొని దేవా అని అరిస్తే, అప్పుడు దేవుడు అన్నాడు, బలిపీఠం కట్టు, క్షమిస్తాను అని. దేవుడు క్షమించాడు. దేవుడు పూర్తిగా క్షమించాడా? ఆ స్థలాన్ని పవిత్రపరిచాడా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు చచ్చిపోయాడు. సొలొమోను రాజయ్యాడు. సొలొమోను వాళ్ళ నాన్నగారు సంపాదించిందంతటిని తీసుకొని మందిరాన్ని కట్టాడు. ఎక్కడ కట్టాడు తెలుసా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున, ఎబీసీడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఎక్కడైతే 70,000 మంది చచ్చిపోయినప్పుడు బలిపీఠం కట్టి ఆ బలిపీఠాన్ని బట్టి ఆ తెగులుని ఆపేశాడో అక్కడ సొలొమోను మందిరం కట్టాడు. అక్కడ దేవుని సన్నిధి. ఆ సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని బట్టి పలికిన మాటలు వింటే ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా? నా కనుదృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నా చెవులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి చేసిన ప్రార్థన నేను వింటాను. మై ప్రెసెన్స్ ఇస్ దేర్. నా సన్నిధి. మై ఫ్రెండ్స్, ఈ 4 దేని బట్టి నువ్వు కోల్పోయావు? మొదటిది, నీ చేతుల్లోకి దేవుని చిత్తాన్ని తీసుకొని తొందరపాటుతో ముందుకెళ్ళిపోయావా? రెండోది, మంచి పనే చెడుద్వేషంతో చేసావా? మూడోది, చెయ్యాల్సింది చెయ్యకుండా పోయి చెయ్యకూడదు చేసి నాశనాన్ని తెచ్చుకున్నావా? నాలుగోది, గత విజయాల్ని దృష్టిలో పెట్టుకొని గర్వంతో వ్యవహరించి శాపాన్ని కొని తెచ్చుకున్నావా? 4 సార్లు కోల్పోయాడు దావీదు. 4 సార్లు దేవుడు పాఠాన్ని నేర్పించాడు. ఏ విషయంలో నువ్వు కోల్పోయావు? ఏ విషయంలో నువ్వు పడిపోయావు? ఏ విషయంలో జారిపోయావు? ఒకసారి నీ మనసులోకి తొంగి చూడు. దేవునితో అనుభూతి ఎలా ఉంటుంది? దేవునితో సమయాన్ని ఎలా గడుపుతున్నావు? ఒకవేళ మీ జీవితంలో కోల్పోయింది ఉందా? దావీదు నుంచి పాఠం నేర్చుకుందాం. దేవుడు ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్న దాంట్లో ఒకటే ఒక ఉద్దేశం, నాకు నువ్వు కావాలి, ఇంకేమొద్దు, నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ. నువ్వు కావాలి.
దేవుడికి మన మనసు ఇవ్వకుండా, దేవుని చిత్తాన్ని మన జీవితంలో అంగీకరించకుండా ఏది చేసినా దేవుడికి ఇష్టం ఉండదు. నీ హృదయం బండబారిపోయిందేమో, దావీదులాగా 70,000 మంది చచ్చిపోయేదాకా నీ కళ్ళు తెరుచుకోయేమో, 2 చావులు చూడకుండా బుద్ధి రాదేమో, ఒక వ్యక్తి చావు చూడకుండా నువ్వు గ్రహించలేని పరిస్థితిలోకి వచ్చావేమో, ఐ డోంట్ నో. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటానికి